నమస్తే నవరాజు గారు. నమస్కారం అండి. ఏం సార్ అది గోలేంది, అది ఉన్నెత్తారా లేదా ఏంది అసలు అన్ని సినీ ఫీల్డ్ లో ఎందుకు ఉండనెత్తారో మాకు అర్థం కావట్లేదు. ప్రకాష్ రాజ్ మాటల గురించి మీరు ఏమంటారు? సినిమా వాడిగా నేను కూడా చాలా బాధపడుతున్నాను. ఎందుకంటే ఇండియా గర్వించదగ్గ నటుడు. ఇండియాలో ప్రకాష్ రాజ్ అంటే తెలియనోడు ఎవడు ఉండడు. నేను కూడా చాలా అభిమానించేటటువంటి నా అభిమాన నటుడు ప్రకాష్ రాజు ఇంత ఎదవలా మారిపోతాడని, కనీసం సమాజం పట్ల బాధ్యత లేకుండా మాట్లాడతాడని, మన సాంప్రదాయం మన దేశ సంస్కృతిని కూడా తూలనాడుతూ ఇష్టాన్రీతిగా మాట్లాడి ఒక ఎదవలా మారిపోతాడని నేనైతే ఊహించలేకపోయాను. ఆయన గురించి మాట్లాడవలసిన రోజు ఒకటి వస్తుంది. అతన్ని కూడా మనం సీరియస్గా మాట్లాడే రోజు వస్తుందని నేనైతే కల్లో కూడా అనుకోలేదు. అంత గొప్ప నటుడు. కానీ ఈవేళ మరి ఆయన గాచ్యారం ఎలా మారిపోయిందో నాకైతే అర్థం కాదు. కానీ ప్రతి ఒక్కడు తిరుగుతున్నాడు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారినే కాకుండా మన దేశ ప్రధానిని కూడా 24 గంటలు విమర్శిస్తూ ఏదో టాస్క్ అని చెప్పి ఎటకారం చేస్తూ మాట్లాడుతూ ఉంటాడు. ప్రకాష్ రాజ్ గారు, మీకు ఒకటి చెప్తున్నా, మిమ్మల్ని అభిమానించే వాళ్ళు దేశంలో చాలామంది ఉన్నారు. కానీ మీరు ఎందుకు ఇలా ఎదవలా మారిపోయారు నాకైతే అర్థం కావట్లే. కారణం ఏంటంటే, నేను ఒక నటుడు అవ్వాలని ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత మిమ్మల్ని చూసి చాలా నేర్చుకున్నాను. మీ డైలాగ్ టైమింగ్స్ కానీ, మీ యాక్టింగ్ టైమింగ్స్ కానీ, మీ పర్ఫార్మెన్స్ కానీ చాలా అద్భుతంగా ఉంటుంది. చాలా ఆనందపడేవాడిని మీ రీల్స్, మీ సినిమాలు చూసి. కానీ మీలాంటి గొప్పవాళ్ళు దేశానికి ఉపయోగపడతారు, సమాజానికి ఉపయోగపడతారు, యువతకు ఉపయోగపడతారంటే దేశానికి, సమాజానికి, యువతకి ఓ దరిద్రులా తయారయ్యావు నువ్వు. మనసు మార్చుకో, బుద్ధి మార్చుకో, మంచిగా బతుకు, మానవత్వంతో బతుకు, సమాజం పట్ల బాధ్యతతో బతుకు, యువత పట్ల ఆప్యాయతతో బతుకు. యువతకి నీకున్నటువంటి టాలెంట్తో వాళ్ళకి ఏదన్నా మంచిదారి చూపించే విధంగా మాట్లాడు తప్ప మన దేశంలో ఉన్నటువంటి పెద్ద గొప్పవాళ్ళని, మేధావుల్ని, అలాగే సాయం చేసేటువంటి వ్యక్తులు పవన్ కళ్యాణ్ లాంటి వారిని మీరు విమర్శిస్తూ ముందుకెళ్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. మీకు వచ్చినటువంటి పేరు ఇప్పటికే చాలా వరకు దిగిపోయింది. శాశ్వతంగా నిన్ను సినిమా ఇండస్ట్రీ నుంచే కాకుండా జనాల మనసులోంచి, అంటే అభిమానుల గుండెల్లోంచి నువ్వు కూడా బయటకు వెళ్ళిపోయే రీతిగా ఒక నికృష్టమైన మనిషిలా మారిపోయావు. మార్చుకో. నటనలో ఎన్నో మెళకువలు మార్చుకున్నావు. నీ జీవితంలో నీ గుణాన్ని కూడా మార్చుకుంటే తప్ప నువ్వు మనిషిగా గుర్తింపు పొందవని చెప్పి అనుకుంటున్నావు. ఖచ్చితంగా ప్రకాష్ రాజ్ లాంటి వ్యక్తులు మారాలి. వారి బుద్ధి మారాలి. వారు సంస్కారంతో వారికి ఉన్నటువంటి అనుభవాన్ని మన యువతకి ఇచ్చి ఏదైనా యువతకి మంచి దారి చూపించేలా ఉండాలని చెప్పి ఆ భగవంతుడు అతన్ని మార్చే విధంగా తయారు చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే సార్, మీరు బాగానే చెప్పారు. కానీ బల్ల గణేష్ గారు ఒకళ్ళు స్పందించడం కాదు సార్. బల్ల గణేష్ గారు ఆయన వెళ్ళి కొట్టండి అని చాలా మంది బల్ల గణేష్ గారికి మెసేజ్లు పెడుతున్నారు. మరి దీని గురించి ఏమంటారు? అంటే బండ్ల గణేష్ గారు సంస్కారంతో మంచి ఏదైనా సరే ఆయన కూడా కింద స్థాయి నుంచి పైకి వచ్చిన వ్యక్తి. అంత తొందరపడడు. నాకు తెలిసి నేను కూడా సినిమా వాడిని, నాకు కూడా అంత కోపం ఉంది. కానీ మనిషి కనపడితే కొట్టాలనిపించదు. ఇతను దేశానికి అద్భుతమైన నటుడిగా నిరూపించుకున్నాడు. కానీ మనిషిగా నిరూపించుకోవాలని కోరుకుంటున్నాను నేను. వాడు మానవత్వంతో మారాలని, ప్రజల శ్రేయస్సు కోసం. ఇప్పుడు మన దేశం ఆయనకి ఎంతో ఇచ్చింది, సినిమా ఇండస్ట్రీ ఎంతో ఇచ్చింది. ఆ ఇచ్చినటువంటి సహకారాన్ని మనం కూడా మనిషిగా పుట్టినందుకు మన యువతకి ఏదైనా ఓ సందేశం ఇస్తూ ముందుకెళ్ళాలి తప్ప నీచంగా దుర్మార్గుల్లాగా ఏవేవో మాటలు పడి రాజకీయాల్లోకి వెళ్ళి భ్రష్టు పట్టించి బురద రాసుకుని వెధవైపోకుండా ఉంటే బాగుంటుందని మా ఆశ. కాబట్టి ఇప్పటికైనా మారండి. పవన్ కళ్యాణ్ గారి గురించి మీరు ఈ మధ్య ఎక్కువగా మాట్లాడుతున్నారు. ఆయన ఎంతమందిని ఏ రకాలుగా ఆదుకున్నాడో అందరికీ తెలుసు. పవన్ కళ్యాణ్ గారు అంత మంచి వ్యక్తిని మీరు మాట్లాడి మీరు వెధవలా మారిపోతున్నారు. కొంచెం జాగ్రత్తగా చూసుకుని ముందుకెళ్తే బాగుంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే సార్, అట్లాగే ఒక తెలంగాణ రిపోర్టర్ వ్యాఖ్యలకే పవన్ కళ్యాణ్ గారు స్పందించారు. మరి ప్రకాష్ రాజ్ చేస్తున్న వ్యాఖ్యలకి ఎందుకు స్పందించట్లేదని అడుగుతున్నారు. దీని గురించి ఏనుగు వెళ్తుంటే కుక్కలు చాలా మురుగుతుంటాయి. అది వెనక్కి కూడా తిరిగి చూడదు బ్రదర్. పవన్ కళ్యాణ్ గారు లాంటి ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీద కొంతమంది సోషల్ మీడియాలో కూడా ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. పిల్లికి బిచ్చం పెట్టిన ఎధవలు కూడా మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ గురించి. పవన్ కళ్యాణ్ ఈ మధ్య చాలా తక్కువ చేసి మాట్లాడుతున్నారు. ఆయన ఏదో నీ అయ్య జాగీరా అన్నాడు, ఇది మా అయ్య జాగీరా అంటున్నారు. వాస్తవంగా ఒక మాట చెప్పదలుచుకున్నా. ఆయన తెలంగాణ ప్రజల పట్ల, తెలంగాణ రాష్ట్రం పట్ల మాట్లాడాలి. ఆయనకున్నటువంటి ప్రాథమిక హక్కు ఇది. ఆయనకున్నటువంటి ప్రాథమిక హక్కుని
నేను రానివ్వను, నేను తొక్కుతానని మాట్లాడినటువంటి వ్యక్తులకు నీ అయ్య జాగీరా అని చెప్పి సమాధానం చెప్పాడు తప్ప తెలంగాణ ప్రజల మీద కానీ, తెలంగాణ రాష్ట్రం మీద కానీ, తెలంగాణ గాలి మీద కానీ ఆయన మాట్లాడలేదు. ఎవరైనా మనకున్నటువంటి హక్కుని హరిస్తే, మనకున్నటువంటి హక్కుని లాక్కోవాలని ప్రయత్నం చేస్తే మనకైనా ఎలాంటి వాడికైనా కోపం వస్తుంది. నీ అయ్య జాగిరి కాదురా నన్ను ఆపడానికని. ఆ మాట అన్నందుకు వీళ్ళు ఈ రకంగా ఈ రాజకీయ దోపిడీదారులు ఈ మధ్యకాలంలో బయలుదేరి తెలంగాణకి రానివ్వం, తొక్కుతాం, ఇక్కడ సభ పెట్టనివ్వం, ఆంధ్రోడ్ అంటుంటే భారతదేశం పాకిస్తాన్లో లేదురా బాబు, ఇది ఇండియాలో ఉంది. అప్పట్లో తుర్కిస్తాన్ చేద్దామని చెప్పి రజాకారులు అనుకున్నారు, ఇంకా తుర్కిస్తాన్ అవ్వలేదు. తుర్కిస్తాన్ అయినప్పుడు మీరు అలా మాట్లాడవచ్చు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఆ ఉద్దేశంతో అని ఉంటాడు. ఎవరైనా సరే అంత ఎంతో సేవా కార్యక్రమాలతో పాటు మనుషులందరూ బాగుండాలని చెప్పి బంగారం లాంటి జీవితాన్ని నాశనం చేసుకుని ఈవేళ ప్రజాసేవలు అని చెప్పి రాజకీయాల్లోకి వెళ్ళి బురద అంటించుకుని తిరుగుతున్నాడు పవన్ కళ్యాణ్ గారు. అలాంటి వ్యక్తిని కూడా ఈ బురద మనుషులు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నారు. కానీ ఎప్పటికైనా పవన్ కళ్యాణ్ గారి నిజాయితీ, ప్రేమ, అభిమానంతో ఈ రాజకీయాలలో అనవసరంగా మాట్లాడిన వ్యక్తులందరూ మారి రేపొద్దున ఆయన దగ్గరికి వెళ్తారు కాళ్ళ బేరానికి. ఖచ్చితంగా జరిగి తీరుతుంది. పవన్ కళ్యాణ్ అనేవాడు సామాన్యుడు కాదు. ఆయన దైవజ్ఞానంలో 11 గంటలు దీక్ష చేసే వ్యక్తి. ఆయన సంగతి వీళ్ళకి తెలియక ఇష్టానుసారిగా మాట్లాడేస్తున్నారు. పతనం అయిపోతారా బాబు. ఆయన పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ మీద విషం చిమ్మలేదు, తెలంగాణ ప్రజలను అనలేదు. ఎవరైతే మనకి రాజ్యాంగం పట్ల, రాజ్యాంగం అంటే తెలియనటువంటి వాళ్ళు వికృత మాటలు, నిష్కారణమైన మాటలు మాట్లాడుతుంటే మేము రానివ్వం, పోనివ్వం అని మాదేదో అన్నట్టుగా ఇవాళ అన్నారు చాలామంది రాజకీయ నాయకులు. మా అయ్య జాగారే, మీ అయ్య జాగారే అంటే మీ ఇష్టపడి దోసేస్తుంటే అందరూ ఊరుకుంటారా? మీరు తెలంగాణ సెంటిమెంట్ మీద ఈవేళ తెలంగాణ ప్రజలను దోసుకుంటూ ఉంటాం, మాదిది మా అయ్య జాగీర్ అని చెప్పి 1000 కోట్లు, 100 కోట్లు, లక్షల కోట్లు దోస్తూ ఉంటే పవన్ కళ్యాణ్ వచ్చి మాట్లాడుతుంటే అదమ్మా పవన్ కళ్యాణ్ ఆంధ్రోడు, ఆయన మాట్లాడడానికి కుదరదు, మా ఇష్టం, మా తెలంగాణ మాది, దోసేసుకుంటాం అంటే ఎవరు ఊరుకోర్రా బాబు. దేశం నమస్కారం అండి. ప్రకాష్ రాజ్ గారు పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి కత్తులతో వస్తున్నారా, పొత్తులతో వస్తున్నారా అని ట్వీట్ చేశారు. దానికి బండ్ల గణేష్ గారు కూడా కొంచెం ఘాటుగానే స్పందించిన పరిస్థితి. ఎందుకు ఆయన ఆ విధంగా స్పందించారు? ఆయనకి ఏమన్నా సంబంధం ఉందంటారా ఇందులో? వాడికి మొత్తం సంబంధం ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారి విషయంలో అన్ని సంబంధాలు ఉంటాయి వాడికి. మిగతా విషయాలు ఏం సంబంధాలు ఉండవరా నీకు? పహల్గాంగ్ విషయంలో నువ్వు మాట్లాడేవరా బాడకావు? అరే ఎందుకంటే బూతులు, సోషల్ మీడియా ఎందుకురా వదులుకుంటున్నావురా? మీలాంటి వాళ్ళని చూస్తే మాకు ఇక బూతులు వస్తాయి, అన్నీ వస్తాయిరా. తమిళనాడుతో నీకేం పనిరా? ఆంధ్రాతో నీకేం పనిరా? చెప్పరా? తెలంగాణతో ఏం పని నీకు? నువ్వు ఆల్రెడీ కర్ణాటకలో పోటీ చేసా, ఓడిపోయావు. మాట్లాడితే పవన్ కళ్యాణ్కి ఎరుగుతావు. అంటే కొన్ని సినిమాల్లో నీతో చేశాడు ఆయన మంచితనం నీకు తెలుసనా? కానీ మంచితనం ఆయన గురించి నీకు తెలుసు, ప్రజలకు తెలుసు. కానీ ఆయన చెడ్డతనం ఉంటుంది. చెడు అంటే కాదు, చెడును ప్రశ్నిస్తాడు ఆయన, చెడును ఎదిరిస్తాడు. ఆడు ఎంత టోడైనా కానీ, ఎంత సైలెంటో ఆయన అంత వైలెంటు. ఒకటి గుర్తుపెట్టుకో, బండ్ల గణేష్ కాదు, టోటల్ జనసేన పార్టీ కాదు, పవన్ అభిమానులు కాదు, మెగా అభిమానులు కాదు. ఇక్కడ నుంచి ఊరుకోవరా బాయ్. నువ్వు షూటింగ్ పర్పస్గా కానీ, నీకు ఇక్కడ శంషాబాద్ దగ్గర ఇక్కడ ఏదో ల్యాండ్ ఉంది, ఏదో కూరగాయలు పండిస్తావు, మాకు తెలుసు ఆ విషయాలు. అర్థమైందా? ఎందుకురా నువ్వు మతాన్ని ఇప్పుడు ఆయన ఏదైనా సనాతన ధర్మం గురించి మాట్లాడితే వచ్చేస్తావు. నువ్వు క్రిస్టియన్ అని ఆల్రెడీ తెలుసు అందరికీ. సనాతన ధర్మం మాట్లాడితే నువ్వు ఎందుకు రావటం? నేనేమని అన్నాడా? నీ క్రిస్టియన్స్ని ఏమని అన్నాడా? ఆయన ముస్లిమ్స్నైనా ఎవరైనా ఏమన్నా అంటాడా? ఎప్పుడైనా ఒక మతాన్ని అనడం ఎందుకు రా? తైక్యం వస్తావు. ఇది కరెక్ట్ కాదు. బండ్ల గణేష్ అంటే ఏంటి? ఇప్పుడు రాముడు హనుమంతుడు, బండ్ల గణేష్ ఆయన శిష్యుడు. ఎంత ప్రాణవరా ఆయనకి కాదు మాకు. ఇప్పుడు ఎందుకంటే నీ గురించి ఆయనకు కూడా తెలుసు కాబట్టి, ఆయన సినిమాల్లో కూడా కొన్నాట్లో యాక్ట్ చేసావు కాబట్టి ఏదో నీకు ఖండించాడు, వార్నింగ్ ఇచ్చాడు. అన్నిట్లో అన్నిట్లో రాకు. అర్థమైందా? అన్నిట్లో రావద్దు. మేము మాత్రం ఇక అన్నిట్లో తల చూస్తే చాలా ఇదిగా ఉంటుంది. వస్తావా దొరా, రా దొరా. అరే నువ్వు కూడా, నీది కూడా ఉందా హ్యాండ్ ఇక్కడ? చెప్పు. రావటం ఏంటిరా? ఇప్పుడు ఇక్కడ మేము ఎట్లా అంటే జనసేన క్రియాశీలక సభ్యులు కొంతమంది సభ్యుల్ని పార్టీలో జాయిన్ చేశారు. వాళ్ళని సాధకులు అంటారు. 2000 మంది సాధకుల కోసం గచ్చిబౌలిలో సంధ్యా కన్వెన్షన్ ఫంక్షన్ హాల్లో మీటింగ్ పెట్టుకోవడం కోసమని ఆయన వచ్చాడు. ఈ తెలంగాణ వచ్చిన రోజు సందర్భంగా అలా చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో అనుకున్నారు, వచ్చారు. ఆల్రెడీ ఈ గొడవకు ముందే కన్వెన్షన్ హాల్ బుక్ చేయడం జరిగింది, పర్మిషన్ ఇచ్చారు. మళ్ళీ పోలీసులు పర్మిషన్ క్యాన్సిల్ చేశారు. అలాగే కోర్టుకి వెళ్ళాం. కోర్టుకి వెళ్ళిన తర్వాత కోర్టు కూడా విత్డ్రా చేసుకుంది, క్యాన్సిల్ చేసింది.
ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇట్లాంటి పనులు చేయొద్దు, నువ్వు అన్నింటిలో జోక్యం చేసుకోవద్దు ప్రకాష్ రాజ్, మంచిది కాదు. నీకు ఏంటంటే టైం దగ్గరకు వస్తుంది, నువ్వు పోటీ చేయి. నీకు ఎక్కడన్నా నీ పబ్లిక్ నీకు తెలిసిన సర్కిల్ ఎక్కడ ఉంటే వెయిట్ ఉంటే అక్కడ పోటీ చేసి గెలువు, బాగుంటుంది, అభినందిస్తాం. కానీ పవన్ కళ్యాణ్ గారి విషయంలో మాత్రం జోక్యం చేస్తే బొక్క ఇరగొట్టి తెలంగాణ భాషలో చెప్పాలంటే మెడలో వేసుకుంటాం బిడ్డ. మాకు బొక్క సొక్క మొక్క ఇవన్నీ మాకు ఒక లెక్క, అర్థమైందా? నువ్వేదో పెద్ద కళాకారుడు అని, కానీ మంచి పేరుందిరా నీకు. నీ అమ్మ పాలత ముండాడుక పాల దేశాలు దిగుతూ పేరు గట్లా పోగొట్టుకుంటున్నావు నువ్వు. ప్రకాష్ రాజ్ అంటే మంచి నటుడు, అది ఇది ఎంతో తోపుగాడు అనుకున్నారు. ఇప్పుడు నీకెందుకురా ఎంత బ్లేమ్ అయిపోయారు, ఎంత బ్యాడ్ అయిపోయిందిరా నీకు. మేము కూడా కొన్ని లక్షల మంది ఆయన అభిమానులు, కొన్ని కోట్ల మంది నేను లైక్ చేసేవాళ్ళు, ఇవాళ నేను తిట్టించే రేంజ్కి తెచ్చుకున్నావు నువ్వు. అర్థమే? ఇట్లా అయితే రాజకీయంలో గెలవలేవు. అందరితో మంచి అనిపించుకున్నవాడే కష్టమైపోతుంది రాజకీయాలు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎంత మంచివాడు, ఆయన్ని బతకనిస్తున్నారు ఇక్కడ. అద్దాగా ఇది తిన్నావు అట్లా ఇట్లా పొలాలు గిలాలు, పొలాలు కబ్జాలు చేసే వాళ్ళ నుంచి ఆంధ్రాలో పొలాలు ఇడిపించిస్తున్నాడు పేద ప్రజలకి. చాలామంది వైఎస్ఆర్సీపీ ఏఎంలో వాడు వాడు కబ్జాలు చేశారు అన్న ఇదని చెప్తే వాళ్ళకి ఇడిపించాడు. ఒక పని రా పెద్దిరెడ్డి గాడు పెద్ద రౌడీ గుండా, వాడే కొన్ని ఎకరాలు కబ్జాలు చేస్తే వాటినే ఇడిపించాడు. ఇవాళ ఆయన ఏదో 10 ఎకరాలు కబ్జా చేశాడని కొంతమంది పాలతముండా కొడుకులు అంటున్నారు. ఒరే అది కొన్నాడు, ప్రూఫ్స్ ఊర్లో పెద్దలు చెప్తున్నారు, రిజిస్టర్ ఆఫీస్ చెప్తుంది, హైడ్రా కమిషనర్ చెప్తున్నాడు. ఇంకేం కావాలరా మీకు? పదే ఇగో తొలి వెలుగు రాగు కూడా చెప్తున్నా. ఇదిగో మంచిని మీరు సోషల్ మీడియాలో ఉంటున్నారు, మంచిని పెంచండి, చెడును తెంచండి. అంతేగాని మీకు బ్యాక్గ్రౌండ్, మీ బ్యాడ్ ఏంటంటే, మీకు బ్యాడో గుడ్డో నాకు తెలియదు, కానీ మీకు కొన్ని రాజకీయ పార్టీలు మీ బ్యాక్గ్రౌండ్ నుండి నడిపిస్తున్నాయి. దయచేసి అలా కాదు, ఇండివిజువల్గా మీరు పైకి రండి, ఇండివిజువల్గా పైకి వచ్చి నిజాన్ని నిరూపించండి. అర్థమైందా? మంచిని జయించే మార్గంలో నడిపించండి ప్లీజ్. బ్రో హాయ్ బ్రో. సో ఇప్పుడు సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు బండ్ల గణేష్ గారి గురించి, ప్రకాష్ రాజ్ గారి గురించి చాలా పెద్ద ఎత్తున ఒక కాంట్రవర్సీ నడుస్తుంది. సో దానిపైన మీ ఒపీనియన్ ఏంటి? ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ పని చేయనికే చేతగాని వాళ్ళు ఏదో మాట్లాడతారు అన్నట్టు, ప్రకాష్ రాజ్ గారు చేసే వాళ్ళను చేయకుండా ఇవన్నీ కాంట్రవర్సీలు తీసుకొచ్చేది ఆయన్నే. ఒక నటుడిగా ఒక మంచి కెరియర్ నుంచి స్టార్ట్ చేసిన వ్యక్తి ప్రకాష్ రాజ్ గారు. యాక్టింగ్ పరంగా కానీ ఇంకా ఎన్నో సినిమాలు ఎన్నో హిట్లు కొట్టిన వ్యక్తి ప్రకాష్ రాజ్ గారు. ప్రకాష్ రాజ్ గారు ఏదన్నా ఈరోజు మాట్లాడుతున్నారు కదా, ఏమన్నా ఉంటే పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడతారు, లేకపోతే ఇంకా ఏదో సనాతన హిందూ ధర్మం మీద మాట్లాడతారు. మరి మీరు చేసింది ఏంది? మీరు ఏం చేస్తారు? మీరు మాటల వరకే పరిమితమా, చేతల వరకు ఏమైనా చేస్తారా? మీరు మాట్లాడడం మైకుల ముందుకు వచ్చి 100 మంది చిన్న పిల్లవాడి కానుంచి ముసలి వాళ్ళ వరకైనా మాట్లాడతారు, కానీ ఆచరణ ఏంటి మీది? మీ ఆచరణ ఏంటి? మీరు ఇన్ని మాట్లాడుతున్నారు, ఏ ఒక్కటైనా సరే కానీ మీ గురించి ఒక్కరైనా పాజిటివ్గా మాట్లాడతారా? ఏ ఒక్కరైనా పాజిటివ్గా మాట్లాడతారా? అటు సనాతన ధర్మం దాని మీద మీరు మాట్లాడతారు, అప్పుడు కాంట్రవర్సీగానే మిగిలిపోయినరు. తర్వాత ఇంకో దాని మీద మాట్లాడతారు, అప్పుడు కాంట్రవర్సీగానే మిగిలిపోయినరు. పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడతారు, ఇప్పుడు కూడా కాంట్రవర్సీగానే మిగిలిపోతారు. ఇదే మీ పని. ఒకవేళ సరే మీరు మాట్లాడాలి అనుకుంటే, రైతులు ఇంతమంది చచ్చిపోతున్నారు, వ్యవసాయం దెబ్బతిని ధాన్యాలు కొనుగోలు కాక ఏది కాక చూస్తున్నారు. ఇంకోటి ఏంటంటే, ఒక రైతుగా మీరు ఎన్నో సినిమాలు కూడా తీసిండ్రు, మరి మీకు అది గుర్తుకు రాదా? ఇవే గుర్తుకొస్తాయా? అవి కనిపించావా? రైతుల మీద మాట్లాడండి. డ్రగ్స్ కేసులు ఎన్నో ఉన్నాయి, మీరు డ్రగ్స్ నియంత్రణ గురించి ఒక వీడియో చేయండి, మాట్లాడండి. నెక్స్ట్ ఇంకోటి అఘాత్యాలు ఎన్నో జరుగుతున్నాయి, ఆడవాళ్ళ మీద రేపులు జరుగుతాయి, ఇవన్నీ నడుస్తున్నాయి, దాంట్లో మీద మాట్లాడండి. అవి వద్దు మనకు, ఇవి కావాలి. ఎందుకంటే ఒకటి ఎదుగుతుంటే వాడిని ఆటోమేటిక్గా ఎలా గుంజాలా అనే దాని మీద మీరు పనిగా పెట్టుకున్నట్టు అంటే ఇవన్నీ మానుకుంటే కాస్త బెటర్. ప్రకాష్ రాజ్ గారు ప్రశ్నించాలంటే, మన భారతదేశంలో చాలా పొలిటీషియన్స్ ఉన్నారు, చాలా పొలిటికల్ పార్టీస్ ఉన్నాయి, అందరూ తప్పులు చేస్తారు, అన్ని మతాల్లో తప్పులు జరుగుతాయి. కానీ ఈయన ఓన్లీ పవన్ కళ్యాణ్ గారిని, లేకపోతే ఓన్లీ బీజేపీ పార్టీని, లేకపోతే ఓన్లీ హిందూ మతాన్ని, వీళ్ళని ఎందుకు టార్గెట్? అంటే ఫస్ట్ ప్రకాష్ రాజ్ గారు పేరే ప్రకాష్ రాజా, లేకపోతే ఇంకేదన్నా? ఆయన ఫస్ట్ ఆయన ఒక మాట, ఆయన హిందూవాదియా లేకపోతే క్రిస్టియన్ వాదియా? సరే క్రిస్టియన్ వాది అంటే మన భారతదేశం సర్వ మతాలకు సబ్బండ వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చి అందరినీ కడుపులో పెట్టుకొని చూసుకుంటుంది. కానీ ఈయన మాత్రం సరే పవన్ కళ్యాణ్ గారి గురించి ఈరోజు మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఏ స్టేజ్ నుంచి వచ్చారో మీకు తెలియదా? ఏ స్టేజ్ నుంచి ఈరోజు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా వ్యవహరిస్తున్నారో మీకు తెలియదా? ఒక పార్టీ పెట్టి ఎంతోమంది సబ్బండ వర్గాలకు న్యాయం చేసుకుంటూ, అంతమందిని కన్న బిడ్డల్లాగా చూసుకుంటూ, ఏదన్నా ఆపదంటే ప్రతి దగ్గరికి వెళ్తూ చూసుకుంటూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం కృషి చేస్తున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అలాంటిది ఏ రోజన్నా మీరు చేసిన సందర్భం ఏదైనా ఉందా? ఒకవేళ ఉంటే అప్పుడు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడితే
మేము కూడా యాక్సెప్ట్ చేస్తాం. కానీ అది కాకుండా పనికిమాలినది ఒక టాపిక్ ముందరికి తీసుకొచ్చి పనికిమాలిన దాని మీద టాపిక్ మాట్లాడాలని అని అంటే ముందుకు ప్రకాష్ రాజ్ గారే ఉంటారని నా అభిప్రాయం. అందరికీ నమస్తే, దిస్ ఈజ్ కరాటే కళ్యాణి. మీరు మంచి న్యూస్ చూడాలన్నా, మంచి విషయాలన్నీ కూడా తెలుసుకోవాలనుకున్నా కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ వి ఛానల్. హలో అండి, వీటీవీ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అండి, దిస్ ఇస్ యాక్టర్ సుమన్. సో వీటీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ హలో, ఐఎమ్ శశిరేఖ, మిస్ ఇండియా. సో వీటీవీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వీటీవీ.